అలాగే కేశినేని నాని గారు 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎంపీగా ఉన్నారు. ఆయన ఇక్కడే పుట్టారు, విజయవాడలోనే పుట్టి పెరిగి విజయవాడకు ఒక పెద్ద కొడుకులాగా ఆయన నా పుట్టినూరికి నా రుణం తీర్చుకోవాలి అనే ఒక సంకల్పంతో నిరంతరం కృషి చేశారు. ప్రతిరోజు కేశినేని భవన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోనే ఉన్నారు. అలాగే ఎప్పుడూ చూడని విధంగా 60 సంవత్సరాలు వెనుకబడి ఉన్న మన విజయవాడ ప్రాంతాన్ని ఆయన ఎంతో కృషి చేసి ఆయన పలుకుబడిని సెంట్రల్ దగ్గర నుంచి వాడుకొని చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా విజయవాడకి సరైన ఫండింగ్ ఇవ్వకపోయినా కానీ నితిన్ గడ్కరీ గారి ద్వారా అలాగే సెంట్రల్ ఫండింగ్ ద్వారా మనకి ఈరోజు విజయవాడ ప్రాంతానికి 8,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది కేశినేని నాని గారు. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్, నందిగామ బైపాస్, తిరువూరు హైవే, అలాగే వెస్ట్ బైపాస్, గవర్నమెంట్ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ వింగ్గా తయారు చేయడం, ఇవన్నీ కూడా విజయవాడ కోసం, విజయవాడని అభివృద్ధి చేయడం కోసం ఆయన పడిన కష్టం, కృషి.